జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని 10వ ఇంట్లో, బృహస్పతి 1వ ఇంట్లో, రాహు 11వ ఇంట్లో, 5వ ఇంట్లో కేతువు, శుక్రుడు వరుసగా 9 మరియు 10 గ్రహాలుగా ఉంటాడు. కుజుడు 7 డిసెంబర్ నుండి ఫిబ్రవరి 24 వరకు తిరోగమనంలో ఉంటాడు. డిసెంబర్ 15, 24 తర్వాత సూర్యుడు 8వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల మీరు దూర ప్రాంతాలకి ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో కాస్త క్లిష్ట పరిస్థితి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు వంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మాస ద్వితీయం ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు, అప్పులు తీర్చే అవకాశాలు ఉన్నాయి. చిట్ ఫండ్స్, బ్యాంక్ ఇవన్నీ తొలగుతాయి. మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా లైసెన్స్కి అప్లై చేసి ఉంటే అవన్నీ కూడా వస్తుంది. వృత్తి వ్యాపారంలో కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. పార్ట్నర్షిప్ గొడవలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. ప్రభుత్వంలో ఆశించిన పర్మిషన్స్ అని కూడా కొత్త వ్యాపారాలకి ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది, మీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. నిరుద్యోగులకి అవకాశాలు చాలా వస్తున్నాయి. ఇల్లు, ల్యాండ్, బిల్డింగ్స్ కొనుక్కోవడము లేదా ఉన్న ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. మరమ్మతులు, ఆకస్మికంగా పెద్ద పెద్ద ఖర్చులు వస్తుంటాయి. జీవిత భాగస్వామితో వివాదాలు, కాస్త జాగ్రత్త ఉండాలి. మీ వైవాహిక జీవితంలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. కొందరికి సంతానం కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. రాజకీయ నాయకులకి పార్టీ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశాలకి ఉద్యోగరీత్యా ఉన్నవాళ్ళు లేదా వీసా కోసం చేస్తున్న వాళ్ళకి ఇది మంచి సమయం చెప్పచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనే అవకాశాలు బాగున్నాయి. వ్యవసాయదారులు బాగా ఉంటారు. మీడియా, ఐటీ రంగం వారికి ఇదొక మంచి అవకాశం చెప్పచ్చు. ఈ తొడ భాగంలో ఆరోగ్యపరంగా, తొడ భాగంలో, మోకాలు భాగంలో కాస్త నొప్పులు వచ్చే అవకాశం లేదా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలర్జీకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అదృష్టకరమైనటువంటి రోజులు అని చెప్తే డిసెంబర్ 6, 8, 11 ఇవన్నీ మీకు కలిసి వస్తుంది. చంద్రాష్టమం డిసెంబర్ 2 తెల్లవారుజాము నుండి 4వ తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదృష్ట సంఖ్య 1, 7, 9 బాగుంటుంది. పూజించాల్సినటువంటి దైవం ఈ నెల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారంలో చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి. సుబ్రహ్మణ్య భుజంగం చెప్పండి. ఇంకా అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో సాయంత్రకాలంలో దీపం వెలిగించండి నువ్వుల నూనెతో. ఇంకనూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. విజయోస్తు. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరికి షేర్ చేయట్లేదు. మీకు ఇక్కడ పెట్టుకొని గురువుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక 10 మందికి షేర్ చేయండి. వందే మాత్రం, వందే మాత్రం, వందే మాత్రం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది. తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.